ముందుకు వచ్చేయండి, మీరు కనపడాలి కదా. కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే 2022 కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. గత 2 ఏళ్ల నుంచి పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చి 95,000 మంది ఈరోజు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మాకు ఉద్యోగం వస్తుంది, మా కాలు నెరవేరుతుంది, మేము పోలీసు కావాలన్న లక్ష్యంతో దాదాపు 1,00,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి ఎదురు చూస్తా ఉన్నా. ఈ రోజు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం కానీ 2 నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆ ఉద్యోగాలు మనకి ఇవ్వండి అని చెప్పి ఆందోళన చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ రోజు గతంలో ఎన్నలేని విధంగా దాదాపు హోంగార్డ్ రిజర్వేషన్ 40% పెంచుకొని నిరుద్యోగుల నోట్లో ఈరోజు పట్టుకట్టే ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఏజీని నియమించి కోర్టులో సమస్యలు పరిష్కారం చేసి పాత పద్ధతులు ఏదైతుందో హోంగార్డ్ రిజర్వేషన్ దాని ప్రకారమే భర్తీకి ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి ఈ రోజు మేము డివైఎఫ్ఐగా అభ్యర్థులుగా ఈ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి వెంటనే కోర్టు సమస్యలు పరిష్కారం చేసి ఫిజికల్ ఈవెంట్స్ మ్యాచ్ నిర్వహించాలని చెప్పి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా లడ్డూ రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువత తగిన గుణపాఠాలు చెబుతారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మా వరి ఆలకించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి, లోకేష్ గారు విజయనగరంలో చెప్పిన హామీ నిలబెట్టుకొని చెప్పి మేము సూచన చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ నా పేరు వైరాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95,000 పైగా అభ్యర్థులు, కానిస్టేబుల్ అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి నిలదీస్తూ ఉన్నారు, తమ ఆవేదన వెలగొస్తూ ఉన్నారు. కోర్టు కేసుల పేరు చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ని అమలు చేయట్లేదు, పోలీస్ కానిస్టేబుల్ని భర్తీ చేయట్లేదు. ఒకవైపు ఏజ్ బార్ అవుతా ఉంది, నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల నుంచి కోర్టు కేసుల పేరు చెప్పి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయకపోవడం చాలా అన్యాయమైంది. లోకేష్ గారు హామీ ఇచ్చారు, మేము కనుక ప్రభుత్వంలోకి వస్తే, అధికారంలోకి వస్తే 6 నెలల్లోగా ఈ కేసులు పరిష్కారం చేసి 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు హోంగార్డుకు సంబంధించిన రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది. ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీట్ అయ్యి దానికి సంబంధించి సరైన సమాధానాలు ఇచ్చి ఆ కేసును త్వరగా పరిష్కారం చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అధికారులు అది చేయట్లేదు. దీన్ని తాసారం చేస్తా ఉన్నారు, దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పోలీస్ కానిస్టేబుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ సంబంధించి గత ప్రభుత్వ నోటిఫికేషన్ సంవత్సరం అయినా పూర్తి చేయకుండా అలాగే వదిలేసింది. ఇలాగే కొనసాగుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఇలాగే ఉంటే అలాంటి నిరుద్యోగులు చనిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు. నిరుద్యోగులు ఇలా చేస్తూ ఉంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి కానీ మళ్ళీ ఏ ప్రభుత్వాలు అయితే రావు.
నిరుద్యోగుల బాధలను కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.